ఆరోగ్యమే మహాభాగ్యం. మరి ఆరోగ్యంగా ఉండాలి అంటే మంచి ఆహారం తినాలి. అంటే మనం రోజు తినేది మంచి ఆహారమే కదా అనుకోవచ్చు. కానీ నేను చెప్పేది ఏంటంటే మీరు తినే ఆహారాన్ని ఒక్కసారి చెక్ చేసుకోండి అని. మీరు ఉదయాన్నే ఆరోగ్యం కోసం గుడ్డు తింటున్నారా? అది కోడిగుడ్డేనా? మీరు లంచ్, డిన్నర్ రైస్ తింటున్నారా? అవి పొలంలో పండిన రైసేనా? సండే వస్తే మార్కెట్కి వెళ్ళి మటన్ తెచ్చుకొని లాగించేస్తున్నారా? నిజంగా మటనే తింటున్నారా? లేక ఇవే కాదు, మీ పిల్లలు ఇష్టంగా తినే చిప్స్, తాగే జ్యూస్ ఇవన్నీ ఒరిజినలో కాదో ఒక్కసారి చూసుకోండి. ఒకవేళ మీరు ఈ విషయాన్ని పట్టించుకోకపోయినా నే చెప్పే విషయాలు వింటే ఖచ్చితంగా ఇక నుండి మీరు చెక్ చేసుకుంటారు. మేడ్ ఇన్ చైనా ఈ పదం తెలుసుగా? మన ఇండియాకు ఇంపోర్ట్ అయ్యే 80% వస్తువులు చైనావే. మీరు ఏ షాప్కి వెళ్ళినా, స్టోర్కి వెళ్ళినా మేడ్ ఇన్ చైనా అని లేని ప్రోడక్ట్ ఉండదు. కానీ ఏ షాప్కి వెళ్ళినా చైనా వస్తువులకి గ్యారంటీ ఉండదు. ఇప్పుడు ఈ చైనా మనం తినే ఆహారంపై కూడా చైనా మార్క్ వేస్తుంది. అంటే చైనా ఫుడ్ ప్రొడక్ట్స్ కూడా మన మార్కెట్లోకి వచ్చేస్తున్నాయి. ఆ ఫుడ్ ప్రొడక్ట్స్ ఎలాంటివో మీకు తెలిస్తే నిజంగా షాక్ అవుతారు. చైనా వస్తువులకు గ్యారంటీ ఎలా లేదో ఇవి తింటే మీ ఆరోగ్యానికి కూడా నో గ్యారంటీ. అసలు అంతలా కల్తీ చేయబడి ఇండియన్ మార్కెట్స్లోకి వచ్చేసిన ఫుడ్స్ ఏంటో చూద్దాం. 1. ఫేక్ ఎగ్స్, కోడిగుడ్డు. ఇండియాలో రోజుకి ఎన్నో కోట్ల ఎగ్స్ ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ అవుతుంటాయి. కొన్ని కన్నింగ్ చైనా కంపెనీలు ఈ ప్రొడక్షన్పై కన్నేసి ఫేక్ ఎగ్స్ ని క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఎగ్స్ కూడా చూడటానికి మనం రోజు తినే ఎగ్స్ లానే ఉంటాయి. ఇవి గాని తిన్నామా ఇక అంతే. అయితే వీటిని గుర్తించేది ఎలా? ఈ ఫేక్ ఎగ్స్ ని ఉడకబెట్టి దాని షెల్ ఓపెన్ చేసినప్పుడు దాని లోపల తెల్లగా ఉండదు, ఒక ఆర్టిఫిషియల్ కలర్ ఉంటుంది. అలాంటి కలర్ ఉన్నప్పుడు మీకు డౌట్ వస్తే ఆ ఎగ్ ని ఒక గోడకేసి కొట్టండి. ఆ గుడ్డు రబ్బర్ బాల్ లాగా బౌన్స్ అవుతుంది. అదే నార్మల్ ఎగ్ అయితే విరిగిపోతుంది. దీని షెల్ కూడా వ్యాక్స్ తో తయారు చేసినదిగా ఉంటుంది. ఈ విధంగా చైనా ఎగ్స్ నుండి మనం బయటపడొచ్చు. 2. ఫేక్ రైస్. పచ్చటి పొలాల్లో మనం పండించే బియ్యాన్ని చైనా వాళ్లు చిక్కటి ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు. ఇవి కూడా చూడడానికి మన రైస్ లానే ఉంటాయి. ఇవి గాని తిన్నామో అరగడానికి మీరు ఏం చేయనవసరం లేదు. ఎందుకంటే మీరు ఏం చేసినా అరగదు. 3 కప్పుల చైనా రైస్ తింటే అది ఓ చిన్న ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్ తిన్నట్టట. ఈ చైనా రైస్ దేనితో తయారు చేస్తారో తెలియదు, కానీ ఎలా గుర్తుపట్టాలో మాత్రం చెప్తాను. ముందుగా 2 రైస్ గింజలను మీ చేతుల్లోకి తీసుకోండి. ఇప్పుడు ఒక అగ్గిపుల్ల వెలిగించి ఆ రైస్ ని కాల్చండి. మీకు గాని ప్లాస్టిక్ కాలిన స్మెల్ వచ్చిందా? అవి 100% చైనా ప్లాస్టిక్ రైస్ అని అర్థం. ఈ చైనా రైస్ ని ఇంకో రకంగా కూడా మనం గుర్తించవచ్చు. ఒక బౌల్లో ఆయిల్ బాగా వేడి చేయండి. ఒక 10 రైస్ గింజలు అందులో వేయండి. ఆ రైస్ అందులో కరిగిపోయాయి అనుకోండి, అది కూడా మన చైనా మహాత్యమే అని అర్థం. ఈ విధంగా ప్లాస్టిక్ రైస్ ని కనిపెట్టేయండి. 3. వాల్నట్స్. వాల్నట్స్ తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే ఇవి చాలా కాస్ట్. ఈ వాల్నట్స్ లో ఏం పెడుతున్నారో తెలుసా? దీని గురించి మీకు చైనాలో జరిగిన ఒక విషయం చెప్తాను. చైనాలో ఒక సిటీలో ఒకతను వాల్నట్స్ కొన్నాడు. దానిని పగలగొట్టి తిందామని ఓపెన్ చేశాడు. లోపల ఉన్నది చూసి అతను షాక్ అయ్యాడట. ఆ వాల్నట్స్ లో ఒక పేపర్లో చుట్టి గట్టి సిమెంట్ మొక్క ఉందట. ఇలాంటివి మీ దగ్గరకొస్తే ఏదో హైబ్రిడ్ వాల్నట్ వచ్చేసిందని పొరపాటును కూడా తినద్దు. వీటిని దూరంగా పడేయండి. 4. ఫేక్ బీఫ్. బీఫ్ అందరూ ఇష్టపడకపోయినా తినేవారు ఉన్నారు. అయితే ఈ ఇంపోర్టెడ్ బీఫ్ కూడా కల్తీయే. పోర్క్ మీట్ చైనాలో చాలా చీప్. కొంతమంది ఈ పోర్క్ కి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి బీఫ్ లా తయారు చేసేస్తున్నారు. ఇలా చేయడానికి వాళ్ళకి 90 నిమిషాలు చాలట. సో ఇలాంటి ఇంపోర్టెడ్ ఫేక్ బీఫ్స్ ని గుర్తించి వాటికి దూరంగా ఉండండి. 5. ఫేక్ మటన్. ఇండియాలో ఎక్కువగా ఇష్టపడేది ఇదే. సండే వస్తే చికెన్, మటన్ లాగించేస్తుంటాం. అయితే చాలా మంది ఈ మధ్య స్టోర్స్ కి వెళ్లి ప్యాకింగ్ మటన్ కొనడం, ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవటం ఇలాంటివి చేస్తున్నారు. ఇలాంటి మటన్ ని ఇంటికి తీసుకెళ్లే వారికి ఓ షాకింగ్ న్యూస్. మీరు తినేది అసలు మటనే కాదు. చైనాలో తిరిగే ఎలుకలు, ముంగీస, నక్కల మాంసాన్ని మటన్ స్టైల్లో కట్ చేసి కొన్ని కెమికల్స్ యాడ్ చేసి మనకి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇది ఎంత నిజమో చెప్పాలంటే చైనాలో గత 3 నెలల్లో 20,000 టన్నుల ఫేక్ మటన్ ని సీజ్ చేసి దీనికి సంబంధించిన 900 మందిని అరెస్ట్ చేశారట. సో బీ కేర్ఫుల్ ఆఫ్ దిస్ ప్యాక్డ్ ఇంపోర్టెడ్ అండ్ ఆన్లైన్ మటన్. 6. ఫేక్ వైన్. చైనా వైన్ నంబర్ 1 ఫేక్. 70% చైనా వైన్స్ అన్నీ ఫేకే. వైన్ బాటిల్ షేప్ చూసి, దాని మీదున్న లేబుల్స్ చూసి
అస్సలు టెంప్ట్ కావద్దు. ఇవన్నీ చీప్ చైనా బిజినెస్ ట్రిక్స్. చైనా వైన్స్ అన్ని చీప్ ఫ్రూట్ జ్యూస్ నుంచి తయారు చేస్తున్నవే. సో ప్లీజ్ అవాయిడ్ ఆల్ చైనా వైన్స్. 7. ఫేక్ హనీ. తేనె ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో చెప్పనవసరం లేదు. అయితే ఈ తేనెను కూడా మన చైనా వాళ్ళు పర్ఫెక్ట్ కల్తీ చేస్తున్నారు. ఈ ఫేక్ హనీని 2 రకాలుగా తయారు చేస్తున్నారు. మొదటిది కొద్దిగా రియల్ హనీ, షుగర్ సిరప్, బీట్రూట్ సిరప్, రైస్ సిరప్ ఇవన్నీ కలిపితే తేనె లాంటి ఫేక్ తేనె రెడీ. అసలు కొంచెం కూడా రియల్ హనీ వాడకుండా కూడా ఫేక్ తేనె చైనా వాళ్ళు చేస్తారు. షుగర్ వాటర్, కలర్, పటిక బెల్లం ఇవన్నీ మిక్స్ చేసి కొడితే చైనా హనీ వచ్చేసినట్టే. ఈ చైనా హనీని గుర్తుపట్టే మార్గం, ఓ అగ్గిపుల్ల హెడ్ ని తేనెలో ముంచండి. బయటకు తీసి నీట్గా క్లాత్తో తుడిచి వెలిగించండి. అది గాని వెలిగితే అది ప్యూర్ హనీ, వెలగకపోతే మాత్రం అది చైనా హనీ. 8. ఫేక్ గ్రీన్ పీస్. గ్రీన్ పీస్ స్నాక్ ఐటమ్స్ చాలా ఇష్టంగా తింటాం. వీటిని కూడా కల్తీ చేసేస్తున్నారు. మొక్కల నుండి వచ్చే వీటిని ఎలా ఫేక్ చేస్తున్నారు? వాటినా మనం తినేది అనుకుంటే నిజంగా షాక్ అవుతారు. స్నో పీస్, సోయా బీన్స్, గ్రీన్ డై అంటే బట్టలకి వేసే గ్రీన్ డైయింగ్ కలర్, సోడియం మెటాబెసిల్ఫైట్, సింపుల్ గా చెప్పాలంటే ప్రిజర్వేటివ్ బ్లీచ్. వీటి మిశ్రమంతో ఈ గ్రీన్ పీస్ తయారు చేస్తున్నారు. అసలు వీటికి ఉపయోగించే కలర్స్ ని ఎప్పుడో బ్యాన్ చేశారు. ఎందుకంటే క్యాన్సర్ కారకానికి ఇది మూలం. వీటిని కనిపెట్టడం చాలా ఈజీ. వీటిని వాటర్లో బాయిల్ చేసినప్పుడు ఆ వాటర్ మొత్తం అన్‌న్యాచురల్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. సో ఇలాంటి వాటి నుండి కూడా మనం అవాయిడ్ కావచ్చు. 9. ఫేక్ సాల్ట్. ఉప్పు తినని రోజు భారతీయుడికి లేదనే చెప్పాలి. ఏదో ఒక రూపంలో కాస్తైనా తింటాం. అలాంటి ఉప్పుపై కూడా చైనా ఫేక్ ప్రభావాన్ని చూపుతుంది. కొన్ని పారిశ్రామిక అవసరాల కోసం చైనా ఇండస్ట్రియల్ సాల్ట్ ని తయారు చేస్తుంది. ఈ ఇండస్ట్రియల్ సాల్ట్ వలన హై బీపీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, హార్ట్ అటాక్స్, హార్ట్ స్ట్రోక్స్ వస్తాయి. సో మేడ్ ఇన్ చైనా అని ఏ సాల్ట్ ప్యాకెట్ మీద ఉన్నా దాన్ని అక్కడే వదిలేయండి. 10 అంటే ఈ ఫేక్ చైనా ఫుడ్ ప్రొడక్ట్స్ 10 ఉన్నాయి అని కాదు. రోజు ఇంట్లో ఉపయోగించే మసాలా ప్రొడక్ట్స్, మిల్క్ పౌడర్, పన్నీర్, చీజ్, పిల్లలు ఎక్కువగా తినే పొటాటో చిప్స్, జ్యూస్ ఇలాంటివి ఎన్నో ఫేక్ ఐటమ్స్ మన దేశంలోకి వస్తున్నాయి. ఇలాంటివి తినడం వల్ల చాలా మంది పిల్లలకు చిన్నతనంలోనే కిడ్నీ ఫెయిల్యూర్స్ వచ్చాయి. మీ పిల్లలకి చైనా వాచ్ కొనిపెట్టారా? పర్వాలేదు. మీరు చైనా మొబైల్ వాడుతున్నారా? గ్యారంటీ లేకపోయినా వాడుకోండి. కానీ తినే విషయంలో మాత్రం అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఈ చైనా ఫేక్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి బయటపడి మీ కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోండి.